నోరూరించే ఆవకాయ పచ్చడి అండి. చెప్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది కదా. ఈ పచ్చడి వీడియో ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి చేయడం చూపిస్తున్నాను. నేనైతే 7 కాయల ముక్కలు చెబుతున్నానండి. 7 కాయల ముక్కలు అయితే 2 కేజీలు అవుతాయి. ఇలాంటి కత్తిపీటతో కట్ చేయాలన్నమాట. మామిడికాయలు తెచ్చిన తర్వాత 1 గంట వరకు కూడా నీళ్ళల్లో వేసి ఉంచి వాటికి తొడిమలు కట్ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి. పూర్తిగా తడి ఆరిపోయే వరకును. మాకు ఇంటి దగ్గరే కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ముక్కలన్నీ తుడిచేసి ఆ రేకులు అవన్నీ కూడా తీసి శుభ్రంగా తుడవాలి. ఏమన్నా జేడీ లాంటిది అంటుకొని ఉంటుందేమోనని. అవి తుడిచిన తర్వాత 5 గంటలు కానీ 6 గంటలు కానీ ఆ ముక్కల్ని ఆరబెట్టాలండి ఇంట్లోనే. మామిడికాయ ముక్కలు అయితే ఆరేలోపుగా మెంతుపిండి ఆవపిండి 2 కూడా రెడీ చేసుకుందామండి. అయితే మెంతులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి. ఆవాలు అయితే సన్న ఆవాలండి. ఆ సన్న ఆవాలు కడిగి ముందు రోజే ఎండబెట్టి ఉంచాను. అవి కూడా పొడి చేసుకోవాలి. అయితే ఆవాలు ఏమీ వేయించక్కర్లేదండి. ఆవపిండిలో అయితే కొద్దిగైనా సరే ఉప్పు కలపాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపాను. అలా ఉప్పు కలపలేదనుకోండి ఆవపిండి కండ్రెక్కుతుందనమాట. అప్పుడు పచ్చడి టేస్ట్ మారుతుంది. అందుకే మస్ట్ అండ్ షుడ్గా ఆవపిండిలో ఉప్పు అయితే కలపాలి కొద్దిగైనాను. ముక్కలైతే పూర్తిగా ఆరిపోయాయండి. ఇంకా పచ్చడి కలిపేయటమేనమాట. ఈ ముక్కలు కొలిచేదాన్ని మేమైతే మానిక అంటాము. ఈ మానికతో కొలుస్తున్నాను ముక్కలు. ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. వీటిలోనే కొన్ని అయితే కొద్దిగా దంచి వేయాలండి. అలా దంచి వేస్తేనే పచ్చడి వెంటనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. వెల్లుల్లిపాయలు అయితే మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 200 గ్రామ్స్ వేసాను. ఎన్ని వెల్లుల్లిపాయలు వేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఆ పచ్చడిలో ఊరిన వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందండి ముక్కతో పాటుగాను. ఇప్పుడేమో తడి లేకుండా పొడిగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోనేమో 1 అరసోల ఉప్పు వేయాలండి. కళ్ళులుప్పు. ఉప్పు ఏ డబ్బాతో వేసామో అదే డబ్బాతో కారం వేయాలండి. అంటే కళ్ళులుప్పు ఎంత పడుతుందో పచ్చి కారం కూడా అంతే పడుతుంది అన్నమాట. మానికకు అయితే ఈ డబ్బా 8 డబ్బాలు పడుతుందండి ముక్కలు. అందుకనే ఉప్పు కారం ముక్కలు అన్నీ కలిపితే 8:1:1 రేషియో అనమాట. అంటే 8 డబ్బాలు ముక్కలైతే 1 డబ్బానేమో ఉప్పు, 1 డబ్బానేమో కారము. మెంతుపిండి అండి, వేయించి మెత్తగా పౌడర్ చేసుకున్న మెంతుపిండి 2 టేబుల్ స్పూన్లు కలపాలి. అలాగే ఆవపిండి 4 టేబుల్ స్పూన్లు కలపాలి. ఎప్పుడైనా సరే ఆవకాయ పచ్చడికి మెంతుపిండికి ఆవపిండి డబల్ కలపాలండి. ఇప్పుడేమో వెల్లుల్లిపాయలు తీసుకున్న వాటిలో సగమేమో కొద్దిగా క్రష్ చేసి వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కలపాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు చేత్తోనే కలపాలండి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది అనమాట అన్నీను. ఇప్పుడేమో తడి లేకుండా పొడిగా ఉన్న వేరే ఒక బౌల్ తీసుకొని అందులో నూనె పోయాలి. ఇక్కడ నేనైతే పప్పు నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనె అయినా బాగానే ఉంటుందండి. ఆ నూనె చెప్పాను కదా మానిక అంటామని. ఆ మామిడి ముక్కలో కూడా ఆ నూనెలో వేసి ఉంచాలి. అంటే అవి ఆ ముక్కలన్నీ కూడా ఆయిల్లో డిప్ చేయాలన్నమాట. ఆయిల్ కోట్ అవ్వాలి పూర్తిగాను. అలా ఆయిల్ కోట్ అయితే ముక్క సంవత్సరం అయినా కానీ మెత్తబడదండి. లేదంటే అలా ఆయిల్ కోట్ చేయకుండా ఉంటే ముక్క మెత్తబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడేమో పచ్చడి పెట్టడానికి జాడీ రెడీగా పెట్టుకోవాలి కదా. ఆ జాడీలో ఇంతకు ముందే మిక్స్ చేసాం కదండి, అన్నీ కలిపి ఉంచుకున్న కారం ఉప్పు ఇవన్నీను అది కొద్దిగా వేయాలన్నమాట అడుగున. ఆ జాడీ అడుగున కొద్దిగా ఆ కారము అవన్నీ కూడా మిక్స్ చేసింది వేసిన తర్వాత మనం నూనెలో డిప్ చేసిన ముక్కలన్నీ కూడా ఆ కారంలో కలవాలండి. అంటే కలపాలన్నమాట పూర్తిగాను. అంటే ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారం కలిపింది బాగా కలవాలండి. ఆ ముక్కలన్నిటికీ కూడా పట్టాలి కారం. ఇలా ముక్కలన్నిటికీ కూడా ఈ కారం పట్టించేసిన తర్వాత జాడీలో కొద్దిగా వేయాలండి. అంటే అవి మధ్యలో 1-2 సార్లు వేసామనుకోండి, ఆ ముక్కలో 2 సార్లు వేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేయాలన్నమాట. చేత్తో ప్రెస్ చేసి మళ్ళీ ఒట్టి కారం వేయాలి.
అలా మధ్య మధ్యలో ఆ కారం వేయలేదనుకోండి లాస్ట్కి ఎక్కువ కారం మిగిలిపోతుంది. అందుకే మధ్య మధ్యలో కారం వేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఆ ముక్కలన్నీ కూడా ఆ జాడీలో వేసిన తర్వాత గట్టిగా నొక్కేసి ఆ మిగిలిన కారం అంతా కూడా పైన వేసేయాలి. ఆ కారం అంతా కూడా పైన పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలండి, అంటే ఎయిర్ వెళ్ళకూడదు. అలా పెట్టేసిన తర్వాత ఆ ముక్కల్లో వేసిన నూనె ఉంది కదండి, ఆ నూనె కూడా పైన వేసేయాలన్నమాట. ఇలా పచ్చడి పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా అంటే 3 రోజులు వరుసగా కూడా కలపాలండి. అలా కలిపితేనే కళ్ళుప్పు ఈజీగా కరుగుతుంది. ఇక్కడ ఏమీ మెత్తటి ఉప్పు అక్కర్లేదండి, నేనైతే కళ్ళుప్పే వాడతాను, అది తేలిగ్గానే కరుగుతుంది. అయితే మెత్తటి ఉప్పు అయితే ఉప్పు కొద్దిగా తగ్గించాలండి క్వాంటిటీ. ఇక్కడ నేనైతే నూనె ఒకేసారి పోయలేదండి, అంటే 2-3 సార్లుగా నూనె కలిపాను అనమాట. 3 రోజులు వరుసగా కొద్దిగా నూనె కలిపాను. నేనైతే ఎక్కువే పెట్టాను మామిడికాయ పచ్చడి, కానీ ఈ కొలతల కోసం చాలా కొద్దిగా చూపించాను అనమాట. 2 కేజీల ముక్కలు మాత్రమే, మీకు ఈజీగా ఉంటుందని అర్థం చేసుకోవడానికి. ఈ వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. ఈ ఆవకాయ పచ్చడి అయితే ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎంత బాగా కొలతలతో పెట్టినా కానీ నూనె అయితే పైకి తేలాలండి. నూనె ఆ ముక్కల పైన అంగుళం వరకు పైకి తేలితేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఎన్నాళ్ళైనాను, లేదంటే బూజు వస్తుందండి. ఇదే కొలతలతో ఎన్ని కేజీల పచ్చడైనా కానీ పెట్టుకోవచ్చండి, చాలా ఈజీగాను. ఇలా పెట్టామంటే ఎన్నాళ్ళున్నా కానీ ముక్క అనేది అసలు మెత్త పడనే పడదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.